ప్రైజ్ ద లార్డ్. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న పునరుత్థానుడైన క్రీస్తు యేసు పవిత్ర నామములో మీకు అన్ని విషయములలో సమాధానము మెండుగా కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట 41వ కీర్తన 12వ చరణం. నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టుదువు. యేసయ్య మందిరమును ప్రేమించుచు, మందిరములో నాటబడి వర్ధిల్లుచు, మందిరములోని మేలు చేత సమృద్ధి చేత తృప్తి పరచబడుచు, మందిరమేడల మిక్కుటమైన ఆసక్తి కలిగి ఆత్మీయ యాత్రలో చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేయాలని చిరకాల వాంఛతో పరలోకమునకు సిద్ధపడుచున్న పరలోక పౌరులారా, పరదేశులారా, యాత్రికులారా, మనం యేసయ్య సన్నిధిలో ఆశించి అభిలాష కలిగి ఉండవలసిన ఉత్తమమైన కార్యము ఏదనగా నిత్యము ఆయన సన్నిధిలో నిలవబడుటయే. మన ఆత్మీయ ప్రయాణములో ఆ దేవుని సన్నిధిలో నిలుచుట కంటే గొప్పదైన భాగ్యము మరొకటి లేనే లేదు అని మనం గుర్తించవలెను. అది ఎరిగిన భక్తుడు సెలవిచ్చుచున్నాడు, నిత్యము నన్ను నీ సన్నిధిలో నిలవబెట్టుము అని కోరుకొనుచున్నాడు. నిత్యము సదాకాలము మనము ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలి. ప్రభువు రాకడ వరకు, మన పోకడ వరకు మనమందరము కుటుంబాలతో కలిసి ఆయన సన్నిధిలో నిలిచి ఉండేదము. ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషమును అనుభవిస్తూ, ఆయన కుడి చేతిలో ఉన్న నిత్య సుఖములను ఆస్వాదిస్తూ ఆయన సన్నిధిని విడువక ఉందము. అనేక మంది ఆత్మీయులు లోక పాపమును, లోక స్నేహమును, లోక ప్రేమను, లోకపు మర్యాదను కోరుకొని దేవుని సన్నిధికి దూరమైపోవచ్చున్నారు. అట్టి వారి జీవితంలో నిస్సారమైన అనుభవాలు, మరణ భయము చేత నడిపించబడుతూ మనతో ఉన్న వారికి నష్టాలు, అపాయము, తీరని వేదనకి కారణమగుచున్నారు. మనం అట్టి వారిగా కనపడకూడదు. దేవునికి విరోధమైన, అసహ్యమైన, హేయమైన, నీచమైన కార్యములు జరిగించి ఆయన సన్నిధిలో నుండి త్రోసివేయబడకూడదు. అందుకే భక్తుడు తాను చేసిన తప్పును ఒప్పుకొనుచు పశ్చాత్తాప్తుడై నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకము అని కోరుకునేను. ఆయన సన్నిధిని గురించిన విలువ తెలిసిన వాడు ఎవ్వడును ఆయన సన్నిధికి దూరము కాలేడు. ఆయన సన్నిధిలో నిలిచి మనం ఏది అడిగినను నిశ్చయముగా ఆయన అది మనకు అనుగ్రహించునట్లుగా ఆశ్చర్యమైన కార్యములు చేయును. మన సమస్యలు, శోధనలు, బాధలు, ఇరుకు, ఇబ్బందులు, ఇక్కట్లు, రోగాలు, ప్రతికూలమైన పరిస్థితులన్నీ పర్వతముల వలె మన ఎదుట నిలిచి ఉన్న మైనము వలె ఆయన సన్నిధిలో అవి కరిగిపోవును. అనేకుల ఆత్మల రక్షణకు కారణముగా మనం నిలిచెదము. కావున నా దేవుని ప్రియ దైవ జనాంగమా, ఆయన సన్నిధి ఎడల నిర్లక్ష్యము, అలక్ష్యము, అశ్రద్ధ కనబరచక, అవిధేయతను చూపించక, ఆయన సన్నిధిని గౌరవించి విలువ చూచి ఘనపరిచెదము. నా యేసునాథుడు నిన్ను కరుణించి ఆయన సన్నిధిని నీ మీద ప్రకాశింపచేసి ఆయన సన్నిధి కాంతి నీ మీద నిలిపి నిన్ను ఆయన రాకడ కొరకు సిద్ధపరిచి ఆయన ఆగమములో నిన్ను తనతో కూడా తోడుకొని పోవును. యుగయుగములు ఆయనతో ఆయన సన్నిధిలో నిలిచి ఉందము. ప్రార్థన. అత్యున్నత సింహాసనమందు ఆసీనుడు అయిన ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు స్తుతి స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం. మరొకసారి ప్రభువా, మీ పాద సన్నిధిలో మా హృదయ అభిలాష మీతో చెప్పుకోవడానికి విరిచిన కృప కొరకే స్తోత్రం. అవును తండ్రి, నిజమే, నిత్యము మేము మీ సన్నిధిలో నిలిచి ఉన్నట్లుగా మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధిని మించిన భద్రత మరొకటి లేదు. నీ సన్నిధిని మించిన భాగ్యము మరొకటి కనబడదు. కనుక నీ సన్నిధిలో నిలిచి ఉండే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించి మీ సన్నిధిని ప్రతిదినము అనుభవిస్తూ, ఆస్వాదిస్తూ మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరినీ నా దేవుడు తన సన్నిధిలో నిలవబెట్టునుగాక. గాడ్ బ్లెస్ యూ.